విజయవాడలో డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు నడుం బిగించారు. డ్రగ్స్ పై దండయాత్ర 2.0 కార్యక్రమాన్ని భవానీపురం పోలీసులు నిర్వహించారు. ఏడీసీపీ గుణం రామకృష్ణ పాల్గొని పరీక్ష చేద్దాం, మత్తుని వదిలిద్దాం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డ్రగ్స్ వాడుతున్నట్లుగా అనుమానం ఉన్న సుమారు 100 మందికి పరీక్షలు చేయగా వారిలో 38 మందికి పాజిటివ్ వచ్చినట్లుగా ఆయన వెల్లడించారు. ప్రస్తుతానికి కౌన్సిలింగ్ ఇస్తున్నట్లుగా ఏడీసీపీ వెల్లడించారు. ఈ 2.0లో భాగంగా ఏంటంటే కిట్స్ ద్వారా ఎవరైతే అనుమానంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక చోటుకు తీసుకుని వచ్చి కిట్స్ ద్వారా వాళ్ళ యూరిన్ టెస్ట్ చేసి దీంట్లో ఎవరికైనా పాజిటివ్ వస్తే వారందరినీ కూడా మనం ఇంట్రాగేషన్ రిపోర్ట్స్ అయ్యి స్టేట్మెంట్స్ అయ్యి తీసుకుని వాళ్ళు ఎలాగ దీని బారిన పడ్డారు, ఏంటి సోర్స్ ఆఫ్ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనేది తెలుసుకుని వారిని మరుసటి రోజు డీఅడిక్షన్ సెంటర్ కి గవర్నమెంట్ హాస్పిటల్కి పంపడం జరుగుతుంది. ఈ మాస్ ఏరియాలో సుమారు ఒక 10,000 మందిలో మనం ఒక 1000 మందిని సెక్యూర్ చేసుకుని దాంట్లో స్క్రీనింగ్ చేయగా ఒక 165 మందిని మనం సెక్యూర్ చేయడం జరిగింది. ఈ కిట్స్ ద్వారా టెస్ట్ చేయగా 38 మందికి పాజిటివ్ వచ్చింది. వీరందరినీ కూడా మేము ఎగ్జామ్ చేసి రేపు మార్నింగ్ డీఅడిక్షన్ సెంటర్కి పంపడం జరుగుతుంది.